ప్రారంభం ఏంటో మీకు తెలుసా? ఒక సైడు డ్రమ్ము పట్టుకొని వీధులమ్మట తిరిగి 17-18 సంవత్సరాల యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు యేసై కోసం పిచ్చిగా తిరిగాను. గ్రామాలమ్మట, పట్టణాలమ్మట, ఎండల్లో నిలబడి, చెట్లు కింద నిలబడి 2 సార్లు నేను కొండ ప్రాంతాల్లో చనిపోవాల్సిన వ్యక్తిని. అతి భయంకరమైన కోయ జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను సువార్తను ప్రకటించాను. అలా ఎందుకు పనికిరాని ఒక అన్ఫిట్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చాడు. నీ జీవితంలో కూడా తగిన సమయమందు ఆయన నీ పట్ల జరిగించాల్సిన కార్యాన్ని జరిగిస్తాడు. లోబడిపోతేవా నేను నీకు సంపూర్ణంగా విధేయతను చూపిస్తాను ప్రభువా. రెండవది, విధేయత అనేది నిన్నెప్పుడూ కూడా తగ్గింపులోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. లూకాసు సువార్త 14వ అధ్యాయం 7-11 వచనాలు. Luke chapter 14 verse 7-11. పిలువబడిన వారు భోజన బంతిని, సరే ఒకసారి ఆ వచనాన్ని అలా తీసి పెట్టండి, నా వైపు చూడండి. విధేయత నిన్నెప్పుడు తగ్గింపులోకే నడిపిస్తుంది. ఎటేపు నడిపిస్తుంది? అందరూ చెప్పండి, ఎటేపు నడిపిస్తుంది? తగ్గింపులోకి నడిపిస్తుంది. ఇక్కడ కుర్చీలు గొడవ అయిపోతున్నాయి. అగ్రపీఠం అంటే కుర్చీల కోసం. అమ్మా, మీరున్న చర్చిలో ఎప్పుడు మీరు స్థానాలు ఎక్స్పెక్ట్ చేయకండి. చర్చిలో ప్లేసులు ఉంటాయి, పోతాయి. నువ్వు నేనే ఉండవు, ఇంక ప్లేసులతో ఎందుకు. కానీ చర్చిలో ఎప్పుడు స్థానాలు ఎక్స్పెక్ట్ చేయకండి. దేవుని దృష్టిలో నీ స్థానం ఏంటని ఆలోచించు. ఇన్ సైట్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ మై ప్లేస్? నీకు మనుషుల దృష్టిలో స్థానాలు. ఇక్కడ గొడవ ఏంటో తెలుసా? కుర్చీలు గొడవ. ఇన్ని కుర్చీలు లేవు, ఉంటే బాగుంటుంది. ఒక్క కుర్చీ ఉంది అక్కడ. ఈ కుర్చీ కోసం కొట్టుకుంటే యేసయ్య చెప్తున్నారు ఏమనంటే, ఎందుకు మీరు అగ్రపీఠం కోసం కొట్టుకుంటున్నారు? నిన్నెవడైనా పెళ్లికి పిలిస్తే ఆ పెళ్లికి నువ్వు వెళ్ళినప్పుడు అగ్రపీఠం మీద కూర్చోదు. లుక్ ఎట్ మీ, నా వైపు చూడాలి. ఒకే కుర్చీ, ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళి కూర్చోకు. ఎందుకో తెలుసా? నువ్వు కూర్చున్నాక ఆ పెళ్లి ఓనర్ వచ్చి అంటాడు, నీకంటే గొప్పడు ఇంకొకడు వస్తాడు. వెంటనే ఓనర్ అంటాడు, ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ పక్కకి వెళ్ళి కూర్చుంటారా? అప్పుడు అందరిలో నీకేం కలుగుద్ది? అవమానం కలుగుద్ది. అదే నువ్వు విందుకెళ్ళినప్పుడు, జాగ్రత్తగా నాలి, విందుకెళ్ళినప్పుడు, పెళ్లి విందుకెళ్ళి నువ్వు కింద కూర్చో. ఎక్కడ? కింద కూర్చో. అప్పుడు నిన్ను పెళ్లికి పిలిచినాడు ఏం చేస్తాడు తెలిసిన? అందరిలో నీ చేయి పట్టుకొని అగ్రపీఠ మీద కూర్చోబెడతాడు. అప్పుడు చూస్తున్న వారందరి దృష్టిలో నీకేం కలుగుద్ది? ఘనత కలుగుద్ది. అందుకనే తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తనకు తాను తగ్గించుకునేవాడు. మన మూలవాక్యం ఏంటి? విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని మాట్లాడుతున్నా, నిజంగా లోబడే జీవితమే గనక నీలో ఉంటే పిసరైన గర్వం నీలో ఉండదు. ఎందుకు గర్వం నీలో ఉండదంటే నువ్వెప్పుడు తగ్గింపులోకే నడుస్తావు. నాకు చాలా తగ్గింపు ఎక్కువన్నారు. హల్లెలూయా చెప్పండి. బాబాయ్, అమ్మా ఒక మాట చెప్తాను, ప్రాక్టీస్ చేయండి. యేసయ్య గర్విష్ఠుల దగ్గర కూర్చోడండి. పెంటలో పడినోడు పక్కన కూర్చుంటాడు యేసయ్య, గర్విష్ఠుల పక్కన కూర్చోడు. మీలో ఎంతమందికి తెలుసు యేసయ్య పాపులతో కూర్చున్నాడు అంటే? ఎవరితో? మీరే చెప్పండి. బైబిల్ ఉందా? పాపులతో కూర్చున్నాడు. కానీ ఒక్క రెఫరెన్స్ చూపించండి. యేసయ్య ఒక్క శాస్త్రుడితో పరిసెడితో కూర్చున్నాడా? ఎందుకని? వాళ్ళ గర్విష్ఠుళ్ళ. ఎంత గర్విష్ఠో తెలుసా? మాకంటే ప్రసంగికుడు లేడు. గర్వం. ఇదిగో వాళ్ళిద్దరూ దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అందులో ఒకటి ప్రార్థన చేస్తాడు తెలుసును, మై లార్డ్ 1 week 2 times ఫాస్టింగ్, వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను, దశమ భాగం ఇచ్చాను, ఎక్స్ట్రా కానుకలు ఇచ్చాను, ఉల్లిపాయలు బస్తా ఇచ్చాను, ఇవన్నీ చెప్పన్నాడంట. ఆగండి, ఇవన్నీ చెప్పన్నాడంట. పక్కకు తిరిగి వాడుకలా లేనందుకు నీకు స్తోత్రం అన్నాడంట.
వాడేమని ప్రార్థన చేస్తున్నాడు తెలిసిన సొంకరి, అయ్యా నేను పాపాత్ముణ్ణి, నీ ఎదుట నేను తల ఎత్తుటకు కూడా యోగ్యుడను. ఇప్పుడు యేసు అడుగుతున్నారు, ఈ ఇద్దరు ప్రార్థనలో పరలోకం సొంకరి ప్రార్థన చేరింది. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పిన, ఒక్కడి ప్రార్థనలో నిజం ఉంది, ఒకడి ప్రార్థనలో తగ్గింపు ఉంది. నిజం వెళ్ళిందా, తగ్గింపు వెళ్ళిందా పరలోకం? ఈ రాత్రి మీకు చెప్తున్నాను, తగ్గించుకోండి అమ్మా, తగ్గించుకో. నీ స్థాయిని బట్టి గర్వించక. దావీదు అంటాడు, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని. ఈ మధ్యన చూస్తామండి, గట్టిగా 3 కాసులు బంగారం ఉంటే పట్టుకోలేకపోతున్నామండి. అమ్మ నీకు 3 కాసులు ఉంటాయి ఎందుకు, 30 కాసులు ఉంటాయి ఎందుకు, 3 బిల్డింగ్లు ఉంటాయి ఎందుకు? అమ్మ నీ పర్మనెంట్ ప్లేస్ ఎంతమ్మా? కరెక్ట్ కొడితే 6-3 ఉంటావు. అమ్మ నీ పర్మనెంట్ ప్లేస్ ఎక్కడ తెలుసా? బయటే ఉంది. మీ ఊరికి ఎంటర్ అవుతుంటే ఫస్ట్ అయ్యి ఎదురైనాయి మాకు. ఇటు అట్లు అందరూ అక్కడే. అది నేను వేరే దగ్గర ఉంటానులే. మీ ఊరి ఊరు కూడా అక్కడే ఉంటారు. నీ పర్మనెంట్ అమ్మా. హలో, పర్మనెంట్ అమ్మా. దేన్ని చూసమ్మా నువ్వు గర్వించాలి? నీ వయసును చూసి గర్వించాలా? నీ అందాన్ని చూసి ముక్కు దగ్గర ఉంటే పట్టుకోలేము ఇవ్వండి. అరే నేను ప్రౌడు, నేను బాగా చదువుకున్నాను ప్రౌడు, మేము ఫైనాన్షియల్గా రిచ్ ప్రౌడు, మా ఆయన గొప్పోడు ప్రౌడు. మరలా చిత్రాన్ని వినండి, గర్విష్ఠులను యెహోవా ఎదిరిస్తాడు. యేసయ్యకి ఎవరు ఉండాలి తెలిసిన? సామాన్యంగా ఉండాలి. హల్లెలూయా. నాతో ఇలా చెప్పండి, ఐ ఆమ్ నథింగ్. గట్టిగా చెప్పండి, ఐ ఆమ్ నథింగ్, జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇలా చెప్పండి, నేనేమీ కాదు, సమస్తము యేసే. నేను ఎలా చెప్పినా అలా చెప్పాలి. నేనేమీ కాదు, సమస్తము యేసే. అసలు నా మాట్లాడిందని మీకన్నా ఏటమ్మా, ఎంత గొప్ప మాట అమ్మా అది. నీలో ఇంకేదో బతుకుంది నేను అనేది తీసేయ్. ఇలా చెప్పు, నేనేమీ కాదు, సమస్తము యేసే. ఐ ఆమ్ నథింగ్, జీసస్ ఇస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. నువ్వు వద్దన్న నీ జీవితంలోకి వచ్చేస్తాడు ఆయన. కానీ నువ్వెన్ని చేసినా గర్వం ఉందా? ఫట్. ఒకవేళ ఇదే మీటింగ్ కనుక యేసయ్య వస్తే, మీ పాస్టర్ అయ్య గారు స్టేజ్ మీద యేసు ప్రభులు వారు ఇప్పుడు వేదిక మీదకి రావాలి అంటే తప్ప ఆయన రాడు. ఎందుకంటే వెనకాతలు ఎక్కడ కూర్చుంటాడు యేసయ్య. నా మాట మీకు అర్థమైందా? ఎందుకో తెలిసిన, రోమ ప్రభుత్వం యేసయ్యని అడిగే, రోమ ఎలా ఉంటాడు రా? అప్పుడు ఇస్కరియోతు అన్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటున్నానో అతడే యేసు. ఇప్పుడు నా ప్రశ్న, రోమా గవర్నమెంట్కి యేసు ప్రభు ఎలా ఉంటాడో ఎందుకు తెలీదు? ఎందుకు తెలీదో నీకు తెలిసిన, ఆయనకి బాడీ గార్డ్ లేరు. హీఈస్ వెరీ నార్మల్ పర్సన్. ఎందుకమ్మా హంగులో? కొంచెం పాట బాగా పాడితే గర్వమే. ఆ రాగం తిప్పితే అయిపోయింది, ఇంక పట్టుకోలే. ఎందుకమ్మా ప్రౌడు? ఏం చూసుకోనమ్మా ప్రౌడు? యేసయ్య నిన్ను చూసినప్పుడు నీలో ఆయన పోలిక కనిపించాలి. నీలో ఆయన పోలిక కనిపించాలి అంటే ఆయనకి లాగా ఆయన ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఒకవేళ ఫోటోలో గడ్డ ఉండి జుట్టు ఉంది, అది యేసు అనుకుంటున్నావు. నో 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 నో. ఆయన పోలిక నీలో కనిపించాలంటే ఆయనలో ఉన్న తగ్గింపు నీలోనికి రావాలి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నా కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్న నా మహాదేవుడు దరిద్రుడిగా వచ్చాడు నీ కోసం. ఈ రాత్రి ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య నా కోసం వచ్చాడని? అన్డౌటబుల్గా యేసయ్య నా కోసమే వచ్చాడు అన్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే మీరు చాలా కొంచెం తేడాగా ఉన్నారు. డౌటా మీకు? మీకోసం రాలేదనుకుంటున్నారా? ఎవరో కోసం అనుకుంటున్నారా? మళ్ళీ అడుగుతున్నా, యేసయ్య నా కోసమే వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా చెప్పండి.
ఎలా వచ్చాడు తెలుసా? దరిద్రుడుగా. అనండి, దరిద్రుడు అంటే రిక్తుడిగా అంటే ఏమీ లేనుడు. దరిద్రుడు అంటే ఇప్పుడు ఇందాక వర్షం వచ్చిందా మీకు? చెప్పండి అమ్మా. వర్షంలో ఎవడన్నా గొడుగు వేసుకుని వెళ్తున్నాడు అనుకోండి, ఆడు సామాన్యుడు. ఎవరు? ఇందాక వచ్చిన వర్షంలో గొడుగు లేకుండా తడిసి వెళ్ళిపోతాడు అనుకోండి, పేదోడు. ఇందాక వచ్చిన వర్షంలో గొడుగు సంకలో పెట్టుకుని వెళ్తున్నాడు అనుకున్నాడు, దరిద్రుడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? యేసయ్య దరిద్రుడు అంటే ఎలాగే దరిద్రుడే తెలిసిన? ఆయనకి అన్ని అవకాశాలుండి ఏమీ ఉపయోగించుకోకుండా. హలో, అందుకే చెప్పా, ఆయన్ని 3 మేకులు పీక్కోలేని దేవుడు కాదురా. ఆయన ఎవరు సిలువేయలేదురా. ఆయన అంతటా ఆయనే తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు. బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ మీ. మనందరి కోసం ఆయన తగ్గించుకున్నాడు. ఇప్పుడు నువ్వు రెచ్చిపోతావా, తగ్గించుకుంటావా, నీ ఇష్టం. అందుకే దేవుడు అన్నాడు, మీ బట్టే కదా నా నామం దూషించబడుతుంది. నేనేమో తగ్గించుకొని వచ్చాను, సంతోష్ రెడ్డి ఏమో గర్వించుకుంటున్నాడు. అందుకే సంతోష్ రెడ్డితో నేను ఉండను అంటాడు యేసయ్య. బీ సింపుల్. హల్లెలూయా. మొన్న తెలంగాణ లోపలికి ఒక మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్ కార్ దిగాను. నేను కార్ దిగిన వెంటనే అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసమ్మా? పాస్టర్ గారు అక్కడ ఒక ఆయన వచ్చి, సార్ సూట్ లేదా అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్. కార్ దిగితే ఏం అడగాలి? ఎలాగున్నారు, ప్రయాణం బాగా జరిగింది. బా, ఎంత మంచోళ్ళు అండి మీరు. సూట్ లేదా అన్నాడు. నేను లేదు సార్, నేను మ్యాక్సిమం నాకు సింపుల్గా ఉండడం ఇష్టం, నేను నార్మల్ చక్కగా ఏదో వేరే షర్ట్ ఏదో వేసుకుని వెళ్ళిపోయాను. ఆయన, సార్ సూట్ లేదు సార్. అంటే మా స్టేజ్ మీద అందరూ సూట్లు వేస్తారు సార్, సూట్ వేస్తే వాల్యూ ఇవ్వండి అన్నాడు. నేను సూట్లన్నీ 10 సంవత్సరాల క్రితం వేసేసానండి. ఇంట్రెస్ట్ పోయిందండి, అయిపోయింది. స్టేజ్ మీదకి వెళ్తే నిజంగానే మొత్తం రెడ్, బ్లూ, ఎల్లో, బ్లాక్, ఆల్ బ్లూ, ఆల్ సూట్స్ ఆర్ ఆన్ ద స్టేజ్. నేను వాక్యం అయిపోయిన తర్వాత ఆ సూట్లు వేసుకున్నాడు అంటున్నారు. బ్రదర్ సంతోష్ రెడ్డి, ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ మెసేజ్, వీ నీడ్ 1 ఫోటో విత్ యూ. సంతోష్ రెడ్డి సూపర్ మెసేజ్ అయ్యా, హృదయాన్ని తాకింది, మీతో మేము ఒక ఫోటో దిగాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పాలి, నా డ్రెస్ నాకు వాల్యూ ఇచ్చిందా, యేసయ్య ఇచ్చాడా? సింపుల్గా ఉండమ్మా, ఎందుకమ్మా అంత గర్వం? చచ్చిపోయేదాకా దాని ముఖం చూడను, చచ్చిపోయేదాకా దాంతో మాట్లాడను, దాని నీడ నా మీద పడదు. మళ్ళీ గుళ్ళోకి వచ్చి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అన్న పాట ఎవరికి కావాలమ్మా? యేసయ్య అంటాడు, ఎందుకమ్మా నా మాటతో నీకు పనే ఉందమ్మా, నా చూపుతో నీకు పనే ఉందమ్మా. యేసయ్యని బాధ పెడుతున్నారేమో ఈ రాత్రి, ఎవరైనా ఆలోచించండి. నిజంగా నువ్వు తగ్గించుకున్నావా? కోపాలు తెచ్చుకోకేగా, గో అండ్ సే సమ్ సారీ. చాలామంది భార్య భర్తలు ఈ గర్వం ఉంటుందండి. భర్త దగ్గర అమ్మ నీ పెత్తనం అంతా, భార్య దగ్గర నీ పెత్తనం, గర్విష్ఠుడి కింద ఉంటావా? నేను మా ఆవిడికి ఎన్నిసార్లు చెప్పాను సారీ అని. మా ఆవిడికి నేను కాకపోతే ఎవరు చెప్తారండి సారీ? ఎక్కడికో మీటింగ్ ఫుల్ బిజీ ఉంటా, ఎప్పుడో ఒకసారి చెప్తాను. ఆఖరికి ఈరోజు మీటింగ్ వస్తున్నందుకు కూడా బాధపడిపోయింది ఆవిడ. విచిత్రం ఏంటంటే, నేను వారం రోజుల నుంచి ఇంట్లో లేను. తెలంగాణ నుంచి ఈరోజు ఉదయమే వచ్చాను. ఈరోజే మరలా రేపు కర్ణాటక వెళ్తున్నాను. నార్త్ కర్ణాటకలో ప్రార్థన చేయండి, మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. నార్త్ సైడ్ సువార్త లేదు. సువార్త లేని ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నార్త్ కర్ణాటక మరాఠీ, కన్నడ ప్రజల మధ్యన మీటింగులు పెట్టాం. ఆల్రెడీ మా టీం అంతా వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు రేపు వెళ్ళిపోతున్నాను. ఈ ఒక్క పూట ఇంట్లో ఉంటాను. అమ్మావిడ అంటది, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, ఈరోజు కూడా మీటింగ్ ఉందా మీకు అంది. తనతో ఎప్పుడని చెప్తానమాట, ఈరోజు ఆదివారం నేను నిన్ను బయటకు తీసుకెళ్తానని చెప్తాను. నిజంగా తీసుకెళ్దాం అనుకుంటాను. ఆవిడ మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. నాకు సడన్గా ఆఫీస్ నుంచి ఫోన్ వద్దా, అన్న ఈరోజు మీకు మీటింగ్ ఉందని. నా గుండె ఆగిపోతుంది ఇప్పుడు. అబ్బో బాబో ఇప్పుడు ఎట్లాగా, ఇంకా తర్వాత ఎంత బాధపడిపోద్ది అంటే, ఈరోజు కూడా ఉందా మీకు మీటింగు?
అప్పుడు నేను ఏం చేస్తానంటే చాలా తెలివైన ఒక మంచి చీర కొని తీసుకెళ్ళి సారీ చెప్తాను. లవ్ ఉండాలమ్మా. ఎందుకు తగ్గించుకోవు? నీ భర్తతో గొడవ పెట్టుకొని 30 రోజులు మాట్లాడకుండా ఎవరికి కావాలి నీ శుక్రవారం ఉపవాసం? నీ భర్తతోనేమో నీకు వైరు వద్ది, ఇక్కడికి వచ్చేమో నువ్వు శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నీ భార్యతో నువ్వు మాట్లాడో, నీ భార్యను పట్టుకొని తిడుతున్నావు, కొడుతున్నావు, బూతు మాటలు మాట్లాడతావు, ఇక్కడికి వచ్చి నువ్వు హడావిడి చేస్తున్నావా? ఏది నీ తగ్గింపేది? యేసయ్య శిష్యుల పాదాలు ఒళ్ళో పెట్టుకొని కడిగాడు, అది ఆయన తగ్గింపు. ఇతర భార్య భర్తలు అంటే ఈవిడి గర్వంలో డిగ్రీ చదివిందంట, ఆయన గర్వంలో PhD చదివాడంట. అబ్బా సరిపోయింది ఈడు చూడు. వీళ్ళిద్దరూ ఆయనకి ఎట్లా మారిపోయారంటే మాట్లాడుకోరంట, ఓన్లీ చీటీలు రాసుకుంటారంట. తెలుసా? ఈయన ఏం చెప్పాలని చీటీ రాస్తాడంట, ఇలా రాస్తాడంట, ఆకలి భోజనం పెట్టని చీటీ పెడతాడంట. ఆవిడ అంటదంట గ్యాస్ అయిపోయిందని పెడుతుందంట. ఓ వండర్ఫుల్. ఈయన పెడతాడంట చీటీ రాసి పెడతాడంట, కాఫీ పెట్టు. ఆవిడ అంటదంట పాలు లేవు. ఇంకెప్పుడు చీట్లే, ఇంక డైరెక్ట్ మాట్లాడుకోరు వీళ్ళు, ఎప్పుడు చీట్లే. ఈరోజు చీటి రాసిందంటే ఈయన రాశాడంట, నన్ను ఉదయం 4 గంటలకు లేపు, నాకు ప్రమోషన్ వచ్చేలా ఉంది, నేను అర్జెంటుగా లెగిసి వెళ్ళిపోవాలంటే పాప చీట్ రాసి పడుకున్నాడు. అలారం మోగేస్తుంది, 4 అయింది లేకట్లే. ఈవిడ లెగిసిపోయి చీటి రాసిందంట, 4 అయింది లేగు. మళ్ళీ ఇంకో చీటి రాసిందంట, 4:30 అయింది లేగు, 5 అయింది లేగు, 5:30, మొత్తం 7 గంటలకు లెగిసాడు. లెగిసినోడు మాట్లాడచ్చా? అది కూడా ఈగోయే. 7 గంటలకు లెగిసి నువ్వు నన్ను ఎందుకు లేకపోతే చీటి పెట్టాడంట. కానీ ఈవిడందంట సరిగ్గా చూడు 3-4 చీట్లు పెట్టాను నేను లెగమని. వీళ్ళిద్దరు ఆర్గ్యూలో జరిగిందంటే తెలిసిన, వచ్చింది పోయింది. కొన్నిసార్లు అమ్మా నువ్వు మీ ఆయనకి పెట్టే టార్చర్ చూస్తున్న నీ కూతురుందో చూసావా, భవిష్యత్తులో మీ అల్లుడికి పెట్టి నెల తిరగకుండా వచ్చేది నీ ఇంటికి. ఎందుకు వచ్చావే నువ్వే చెప్పాలి అంటది. అప్పుడు ఖచ్చితంగా అంటది, నువ్వు ఏది విత్తుతున్నావు అది నీ పిల్లల్లోకి వెళ్తుంది. నేను మావిడిని తల్లి అని పిలుస్తాను. కొంతమంది భలే ఉంటుంది, హన్నీ ఏక సంథింగ్ పెడతారు కదా. మరి అంత నేను రొమాంటిక్ కాదు, నేను చక్కగా తల్లి అని మాత్రం పిలుస్తాను మావిడిని. నా కొడుకు 2 సంవత్సరాల కొడుకు, ఆడు సడన్గా తల్లి అని పిలుతాడు వాళ్ళ అమ్మని. ఎంత ఆనందం వచ్చేది వాళ్ళ అమ్మకి. ఆడికి తల్లి అని పిలవడం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా దగ్గర నుంచి వచ్చింది. నేను అలా పిలుస్తాను కాబట్టి ఆడు చూసి తల్లి అంటే ఇక వాళ్ళ అమ్మ ఎక్కడున్న పరిగెత్తుకు వచ్చేది ఆడి కోసం. నేను తల్లి అని పిలిచేదానికంటే వాళ్ళ కొడుకు పిలిస్తే ఇంకా ఇష్టం. నీ దగ్గర నుంచే నీ పిల్లలకి ఏదైనా వస్తుంది. నువ్వు నిజంగా విధేయుడు అయితే అది నీ మనసులో ప్రారంభమవుతుంది, అది నిన్ను మార్పు గుండా నడిపిస్తుంది. ఒకవేళ నీలో నిజంగా విధేయత ఉంటే అది నిన్ను తగ్గింపులోనికి నడిపిస్తుంది. దేనిని బట్టి నువ్వు హెచ్చించుకోక, నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. మేబీ ఈరోజు మీరే వెళ్ళి చెప్పండి, వాళ్ళు వచ్చి మాట్లాడడం కాదు, మీరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. హ్యాపీగా ఉండండి, సింపుల్గా ఉండండి, నార్మల్గా ఉండండి. ప్రతిసారి నన్ను గుర్తించాలి, నన్ను చూడాలి, నా పేరు పలకాలి, నన్ను గుర్తించకపోతే నేను గుడి మానేస్తాను, ఈ గుడికి పునాదిరా వేసినప్పుడు రాయి నేనే అందించాను. వద్దు, ఇవేమి యేసయ్యకి నచ్చవు. బీ సింపుల్ యాజ్ లైక్ జీసస్. యేసయ్య ఎంత సాధారణంగా ఉన్నాడో నువ్వంత సాధారణంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. నేను చెప్తున్నా, ఒక్కరోజు యేసయ్యలా బ్రతకండి. అసలు యేసయ్యలాగా ఎలా బ్రతకాలండి అంటే ఏమీ లేదు, సింపుల్గా బ్రతకంతే. నీ చూపుల్లో తగ్గింపు ఉండాలి, నీ మాటల్లో తగ్గింపు ఉండాలి, నీ నడవడికలో తగ్గింపు ఉండాలి. ఏ కోశాన కూడా నువ్వు హెచ్చించుకునే ప్రయత్నం చేయక. 3వ మాట చెప్తానికి సమయం లేదు, ముగింపులోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. విధేయత నిన్నెప్పుడు తొట్టిల్లనివ్వదు. ఆమేనండి ఒక్కసారి. మొదటి మాట ఏం చెప్పాను? విధేయత నీ మనసులో ప్రారంభమవుతుంది, విధేయత నిన్ను తగ్గింపులోకి నడిపిస్తుంది. 3వ మాట చెప్తున్నాను, విధేయత నిన్ను తొట్టిల్లనివ్వదు. పిచ్చి బోధలు వచ్చేస్తున్నాయి బయట.
రిఫరెన్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. లోకాసువార్త 6:47, 48, 49. ఇంక చదవద్దాం, మన వైపు చూసేయండి, చదవద్దాం. అక్కడ రాస్తాడు, ఎవడైనను నా యొద్దకు వచ్చి నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు బండ మీద కట్టబడిన ఇల్లును పోలి ఉంటాడు. వాన వచ్చి వరద వచ్చి దాన్ని కొట్టినను అది తొట్టిల్లదు. ఎవడైనను నా యొద్దకు వచ్చి నా మాటలు విని దాని ప్రకారము చెయ్యని వాడు ఇసుక మీద కట్టబడిన ఇల్లును పోలి ఉంటాడు. వాన వచ్చి వరద వచ్చి దాన్ని కొట్టినప్పుడు వాడి ఇల్లు కూలిపోతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నన్ను చూడండి, ఎవరైతే ఆయనకు లోబడతారో, లోబడ్డం అంటే ఆయన మాటల ప్రకారం బ్రతుకుతారో, వారు బండ మీద కట్టబడిన పునాదిని పోలి ఉంటారు. నీ విశ్వాసం, ఆ పాతకాల పాట వచ్చా మీకు? ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉందుమా అనే దాంట్లో ఈ లిరిక్ ఉంటుంది. కాలు జారి పోదువేమో, అదరి బెదరి పోదువేమో, నీ విశ్వాసము బలమైనచో అంతము ఆనందమే. ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉండుమా ఉండుమా. వినండి, నా మాటలకి లోబడేవాడు బండ మీద కడతాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాక్యము మీద కట్టబడతాడు. ఎన్ని శోధనలు వచ్చినా వాడు పడిపోడు. ఈరోజు ఎన్ని తప్పుడు బోధలు వస్తున్నాయండి. కొంతమంది పాస్టర్ గారు లేక అన్యాచారాలు కూడా చేయించేస్తున్నారు క్రైస్తవులతో. నేను మా అబ్బాయికి మొలతాడే కట్టలేదు. సో కాల్డ్ క్రిస్టియన్స్ ఉన్నారు, వాస్తులు పాటిస్తారు, రోజులు పాటిస్తారు, గడియలు పాటిస్తారు, ఇంటికి గుమ్మడికాయ పెడతారు, అవసరమైతే పాలు పొంగిచ్చి పొయ్యి ఆరిపోవాలంట. దేవుడేమో నేను వెలిగిస్తానంటుంటే వీళ్ళు వెలిగిన ఆపేస్తున్నారు. వీళ్ళు గృహప్రవేశం ఎక్కడుంది బైబిల్లో? చూపించుతా, నువ్వు చూపించమ్మా చెల్లమ్మ. ఏటమ్మా పొంగి పొయ్యి ఆరిపోవడం ఏంటమ్మా? మళ్ళీ పెట్టువే, ఇంకా పెట్టువే, ఇంకా పెట్టువే, ఇంకా పెట్టువే అంట. అలా పొంగి పొర్లి పొయ్యిలు ఆరిపోయిన వాళ్ళు అందరూ ఇప్పుడు ధనవంతులు అయిపోయారమ్మా. కొంతమందికి పాల ప్యాకెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు అలా పొంగిచ్చిన వాళ్ళకి. అమ్మా ఎందుకమ్మా ఆచారాలు? కొత్తగా పెళ్ళవ్వాలా? కొత్తగా పెళ్ళయిందా? రెబకా వచ్చిందా నీ ఇంటికి కోడలు? మరి రెబకా లాంటి కోడల్ని ఇంట్లో ఉంటే ఆషాఢం ఎందుకు పట్టిస్తున్నావు అమ్మా అంటారు. ఏమో ఏది మీ అమ్మాయి మీ కోళ్ళ కనబట్టలేదంటే ఇంటికి వెళ్ళిందండి అయ్యగారు. ఏమో ఆషాఢం కదండి. చీ, ఏసై నమ్ముకొని ఆషాఢం పాటిస్తున్నావా? ఏసై ఏమంటాడు తెలిసినా? నువ్వు తొట్టిల్లు పోయావు. ఒక ఆవిడ మా దగ్గరకు వచ్చింది, అయ్యగారు అమ్మగారికి బాబుకి ఎన్నో నెల అండి? 2వ నెల. ఆవిడ అంటుంది, అయితే అమ్మగారికి చెప్పండి 3 కానీ 5 కానీ గుమ్మం దాటిచ్చేయండి అంది. నేను మా ఆవిడికి ఫోన్ చేశాను, నువ్వు ఎప్పుడన్నా రా, 3, 5 మాత్రం రావద్దన్నాను. యూనో వన్ థింగ్, ఆవిడ 8వ నెల వచ్చింది డిఫరెంట్గా. ఏంటండి ఆచారాలు ఏంటండి? మీరు ఎప్పుడైనా ఒకటి చేసేటప్పుడు బైబిల్లో ఉందో లేదో చూసారా? మనకి ముహూర్తం ఏంటండి? మనకి ముహూర్తం ఏంటండి? 10 గంటలకే తాళి కట్టించాలంట క్రైస్తవ పెళ్లిలో. 10 గంటల 30 నిమిషాలే కట్టించాలంట. గృహప్రవేశం చేస్తే టైంకి చేయాలంట. ఈరోజు మా చర్చ్లో ఒక గృహప్రవేశం జరిగింది. ఆవిడ నిన్న ఫోన్ చేసింది, అయ్యగారు మీరు కర్ణాటకలో ఉన్నారు కదా, మీరు ఉదయం వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది, మీరు పడుకోండి, కంగారు ఏమీ లేదు, మీరు ఎప్పుడు వస్తప్పుడు రండి అయ్యగారు, మేము వెయిట్ చేస్తాం, మీ చేతుల మీద గృహప్రవేశం జరగాలి. 12 గంటలకు వెళ్ళాను నేను వచ్చిందే ఉదయం 5:30కి. ఏమండి కొన్నిసార్లు పాస్టర్ గారిని నొక్కి పెడతారండి. మీరు మంచోళ్ళు అనుకుంటున్నాను, కొంతమంది పాస్టర్ గారిని మార్చేస్తున్నారు. నేనంటే చెప్పాను కదా, లోతులను చాలా చోట్లకి వెళ్ళానని. డోంట్ డూ, అలాంటి పనులు చేయకండి. నువ్వు నిలబడాలి, తొట్టులకుండా నిలబడాలి. భయంకరమైన బోధలు వస్తున్నాయి, కలవరపరిచేస్తున్నారు ఈ తప్పుడు బోధల్లో. అందుకే అన్నాడు, బండ మీద కట్టబడిన వాడు గాలి వరద వచ్చి ఆ ఇంటిని కొట్టినను వాడిల్లేమోదంట, పడిపోదు. నీ విశ్వాస జీవితంలో ఎన్ని వచ్చినా నువ్వు పడిపోకూడదు. ఎంతమందికి ఆశ ఉంది?
లోకంలో జరిగేది ఏది నా ఇంట్లో జరగకూడదు అన్నవారు గట్టిగా ఆమెన్నానండి ఒక్కసారి. కొంతమంది అనలేదు అంటే మీకు ఆశ లేదు మాట. మా చర్చ్కి రండి, నేను రాసినవన్నీ మా చర్చ్లో కింద ఆఫీస్ రూమ్లో పెడతారు. అందులో నేను ఒక స్లోగన్ రాశాను, ఆశ ఉన్నవాడిని ఆరపలేరు, ఆశ లేనివాడిని లేపలేరు. నేను రాసుకున్నాను, అది నిజం. ఆశ లేనివాడిని లేపలేరండి, ఆశ ఉన్నవాడిని ఆర్పలేరు. నిజంగా నీకు ఆశ ఉందా? లోక ఆచారాలు ఏది నా పిల్లలకి అంటకూడదు, నువ్వు తొట్టిల్లకుండా నిలబడతావు. హల్లెలూయా. చివరగా చెప్తాను, విధేయత తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తుంది. ఆమెనండి ఒక్కసారి. హల్లెలూయా. హెచ్చరించడం అంటే ఏంటో తెలిసిన, దేవుడు నిన్ను ప్రయోజనకరంగా మారుస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఈ మాట ఉంది, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద, చెప్పండి మీరు ఏ మనసు కలిగి ఉండాలి? ఎవరైతే ఆయనకి విధేయత చూపిస్తారో తగిన సమయమందు దేవుడు వారిని ఏం చేస్తాడు? హల్లెలూయా. తగిన సమయం అంటే, తగిన సమయం అంటే ఏంటమ్మా? నువ్వు అనుకున్నదా? కాదు. నీ పట్ల ఆయన అనుకున్న సమయం, ఆయన అనుకున్న సమయంలో జరగడమే తగిన. మీలో ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి గనక నీ జీవితం నిజంగా ఆయనకు లోబడేదిగా గనక ఉంటే తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు? ఈ మాట ఇలా చెప్పనా, తగిన సమయంలో నీ పట్ల జరిగించాల్సిన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఆమేనండి ఒక్కసారి. ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అడిగారు, హలో మీ ఇంట్లో కింగ్ ఉన్నాడంట, అభిషేకం చెయ్యాలి అన్నాడు. వెంటనే వాళ్ళ నాన్న ఎంత ఆశో, ఒరే పెద్దోడా రారా. పెద్దోడు వచ్చి నిలబడ్డాడు, హైట్ ఉన్నాడు, పర్సనాలిటీ ఉన్నాడు. వెంటనే పాస్టర్ గారు తైలపు కొమ్మ తీసేస్తున్నారు. దేవుడు అన్నాడు, నో. అవునా బాబు, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారా గారు? రెండోవాడు అండి. 2, 3, 4 అందరూ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అనుకుంటున్నారు, రాంగ్ అడ్రస్కి వచ్చాను. దేవుడు అంటున్నాడు, నువ్వు రైట్ అడ్రస్కి వచ్చావు కానీ రైట్ పర్సన్ ఇంకా రాలేదు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడండి ఒక్కడు. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడండి. ఎందుకని నాన్న అక్కడ పెట్టాడంటే వాళ్ళ నాన్నకి దావీదంటే ఇష్టం లేదు. దావీదు వ్యభిచారం చేస్తే పుట్టాడు అనే నమ్మకం వాళ్ళ నాన్నకుంది. నేను వాళ్ళమ్మతో కలిస్తే పుట్టలేదు, వాళ్ళమ్మ ఎవరితోనూ తిరిగితే దావీదు పుట్టాడు అనేటటువంటి ఆలోచన దావీదు తండ్రికి ఉంది. అందుకనే దావీదుని విడిచిపెట్టేశాడు. అందరూ కొడుకుల్ని తీసుకెళ్లి సైన్యంలో పెట్టాడు, ఈయన్ని మాత్రం క్రూర మృగాల దగ్గరికి పంపించాడు. అమ్మ నా మాటలు మీరు వినాలి. అలాంటి వెలివేయబడిన దావీదంట ఇంట్లోకి వస్తుంటే కూర్చున్న ప్రవక్త లెగిసి నుంచున్నాడంట. దేవుడు అంటున్నాడంట, హే ఈస్ ద వన్, ఇతడే నేను ఎన్నుకున్న సాధనం. తగిన సమయమందు, చెప్పండి దేవుడు ఏం చేశాడు? మీరు నమ్మండి అమ్మా. అమ్మా నువ్వు ఆయనకి లోబడితే రైట్ టైంలో ఏది నీ జీవితంలో జరగాలో అది దేవుడు జరిగిస్తాడు. ఆమేనండి. ఇక్కడున్న యవనస్తులందరికీ మాట చెప్పి వెళ్ళిపోతాను. ఫైనల్, లోబడిపో దేవునికి. ఒక అనాథ ఆడపిల్లకి మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. తింగరగా చేసుకోకండి పెళ్ళిళ్ళు. టూ ప్రేషియస్. అమ్మా ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఆ రీల్ మొత్తంలో పడిపోతున్నావేమో. రీల్కి రియల్కి చాలా తేడా ఉందమ్మా. నువ్వు అనుకున్నట్టు ఉంటుందమ్మా, అది 30 సెకండ్లే అమ్మా. జీవితం అమ్మ ఇది, కొంచెం సరిగ్గా ఉండమ్మా. ఒక అనాథమ్మా, అనాథ, తల్లిదండ్రులు లేరమ్మా, పెంచుకుంటున్నాడు. ఏమే పెళ్లి చూపులు పెట్టారంట, లైన్లో నుంచో అమ్మా అంటే ఈవిడ అంటుంది, చిన్నాన్న మరి మేకప్ వేసుకోవడానికి డబ్బులు ఉన్నాయా? ఏమ్మా మేకప్ కూడా డబ్బులు లేవమ్మా, వెళ్ళి నుంచో అమ్మా అంటే పాప వెళ్ళి నుంచుంటే విచిత్రం ఏంటో తెలిసిన, వరల్డ్ ఫేమస్ బ్యూటీస్ అందరూ అక్కడికి వచ్చి నిలబడ్డారండి. రాజుగారు అలా చూస్తున్నారంట. చూస్తూ ఉండగా ఒక్కసారి ఈ అనాథను చూశారు. నో మేకప్,
రియల్ బ్యూటీ, హృదయంలో ఉంది సౌందర్యం. ఒక్కసారిగా అనాథను చూసేటప్పుడు కంట రాజ దండం పెట్టనరట. షీఈస్ ద వన్. బైబిల్ చెప్తుంది 120 సంస్థానాలకి రాణి. 120 సంస్థానాలు అంటే మీకు తెలుసా? 120 దేశాలకి ఒకే ఒక్క రాణి, ఒక అనాథ దేవుడు రాణిగా మార్చేశాడు. తగిన సమయం మందు. ఆమేనండి ఒక్కసారి. ఈ రాత్రి లోబడు. లేదన్నయ్య నేను ఇంక ఇలాగే ఉండాలనుకుంటే యాజ్ యూ విష్. కానీ రాత్రి మీకు చెప్తున్నాను, ఆయన కోరే విధేయతను మీరు ఆయనకి చూపించండి. ఆయన కోరే విధేయత నీ మనసులో ప్రారంభమవుతుంది. నిన్ను తగ్గింపులోకి నడిపిస్తుంది, నిన్ను తొట్టిలోనివ్వకుండా చేస్తుంది. తగిన సమయంలో చెప్పండి, నిన్నేం చేస్తుంది? హెచ్చిస్తుంది. యేసయ్యకు నువ్వు లోబడతావా? ఒక గన్న పట్టుకొని నీ పోలీసుడు నీ ముందు నిలబడితే చేతులు పైకెత్తుతావే, ఈ రాత్రి యేసయ్య దగ్గర నువ్వు అలా లోబడిపో. యేసయ్యా నేను సంపూర్ణంగా నీకు లోబడతాను, నా మనసులో ఏం మార్చుకోవాలో ఎవ్వరూ నాకు చెప్పక్కర్లే, నేను నీకు లోబడుతున్నాను, ఆ విషయంలో నేను సరి చేసుకుంటాను. అందుకే యెషయా గ్రంథం 1:19 అంటాడు. 1:19 మీరు సమ్మతించిన మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు భుజించెదరు. ఇంగ్లీష్లో ఈ మాట ఏముందో తెలిసిన? ఇఫ్ యూ షల్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ యూ షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. హల్లెలూయా. పెళ్లి చూపుల్లో అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెడతారు కదా. అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టిన తర్వాత ఈ అమ్మాయినికి ఆ అబ్బాయిని చేసుకోవాలనున్నా, ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకోవాలనున్నా ఒక మాట అడుగుతారు. ఏమన్నా తెలిసిన? అమ్మా అబ్బాయి నచ్చాడా బాబు, అమ్మాయి నచ్చిందా అంటే దాని అర్థం ఏంటి? నీకు ఇష్టం ఉందా? నీకు ఇష్టం ఉంటే ఇప్పుడు చెప్పు, మేము చేస్తాం. ఈ రాత్రి బైబిల్ అదే చెప్తుంది. ఇఫ్ యు షల్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ అంటే అర్థం ఏంటో తెలిసిన? నువ్వు ఇష్టపడి నాకు లోబడితే, నువ్వు ఇష్టపడి నాకు లోబడితే భూమి యొక్క మంచి పదార్థములను నేను నీకు ఇస్తాను. భూమి యొక్క మంచి పదార్థాలు అంటే అర్థం ఏంటో తెలిసిన? ఈ భూమి మీద అతి శ్రేష్టమైన ఆశీర్వాదములను నేను నీ జీవితంలో కుమ్మరిస్తాను. ఎప్పుడో తెలుసా? నువ్వు నాకు లోబడాలి, ఇష్టపడి లోబడాలి. అలా లోబడితే తిరిగి నీ ప్రార్థన జీవితాన్ని కట్టుకో. ఒకప్పుడు నీలో ఉన్న ఆత్మీయతను మళ్ళీ తీసుకొని రా. ఏ విషయంలో మనసు మార్చుకోవాలో నీకు తెలుసు, ఏ విషయంలో నువ్వు సరి చేసుకోవాలో నీకు తెలుసు. ఇంకా వాయిదా వేయక నటించదో రెండో కొడుకులాగా. ఆయన కోరే విధేయత నీ మనసులో ప్రారంభమవుతుంది, నిన్ను తగ్గింపులోకి నడిపిస్తుంది, నిన్ను తొట్టులనివ్వకుండా చేస్తుంది. తగిన సమయంలో అది నిన్ను హెచ్చిస్తుంది. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నిన్ను హెచ్చిస్తుంది. ఈరోజు నువ్వు చాలా నార్మల్గా ఉండొచ్చు, రేపు నువ్వు ఎలా ఉంటావని మాత్రం నేను చెప్పను. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నేను నా జీవితంలో చూశాను. ఆయన తగిన సమయంలో ఆయన చేస్తున్న కార్యాలు చూసినప్పుడు అవి నా కనులకు ఎంతో ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇందాక మీ అయ్యగారు చెప్పినట్టు నేను దేశాలు వెళ్ళాను, రాష్ట్రాలు వెళ్ళాను, అవి మాత్రమే మీకు తెలుసు, చెప్పారు కాబట్టి. కానీ నా ప్రారంభం ఏంటో మీకు తెలుసా? ఒక సైడు డ్రమ్ము పట్టుకొని వీధులమ్మట తిరిగి 17-18 సంవత్సరాల యవనస్తుడిగా ఉన్నప్పుడు యేసై కోసం పిచ్చిగా తిరిగాను. గ్రామాలమ్మట, పట్టణాలమ్మట, ఎండల్లో నిలబడి, చెట్లు కింద నిలబడి 2 సార్లు నేను కొండ ప్రాంతాల్లో చనిపోవాల్సిన వ్యక్తిని. అతి భయంకరమైన కోయ జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను సువార్తను ప్రకటించాను. అలా ఎందుకు పనికిరాని ఒక అన్ఫిట్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చాడు. నీ జీవితంలో కూడా తగిన సమయమందు ఆయన నీ పట్ల జరిగించాల్సిన కార్యాన్ని జరిగిస్తాడు. లోబడిపోతేవా, నేను నీకు సంపూర్ణంగా విధేయతను చూపిస్తాను ప్రభువా.